హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ టమాటానండి. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయికోకుండా దగ్గరగా వండానమాట. అది ఎలా చేశాను ఏంటి అనేది మీరు చూసేసేయండి. అలాగే ముద్దపప్పు కూడా చేశానండి. ఓకేనా? ముద్దపప్పు అందరికీ తెలుసు కాబట్టి నేనేమి వీడియో తీయలేదనమాట. ఇప్పుడైతే నేను బెండకాయ టమాటా కర్రీకి అయితే ఒక బాండీ పెట్టేశాను, ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. చూసారు కదా, ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి ఇలా వేసుకున్నాను ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసేయండి. పచ్చిమిరపకాయలు కట్ చేయటం మర్చిపోయానండి. ఇక్కడ ఆయిల్ కాగిపోతుంది కదా అని చెప్పేసి ముందైతే నేను ఉల్లిపాయలు అయితే వేసేసానండి. ఇంకా మధ్యలో నేను కట్ చేసి వేస్తాను. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా బెండకాయలు అయితే వేసేసుకుందామండి. కొంచెం చూసారు కదండి, సాల్ట్ అయితే వేయలేదు. ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేసుకొని మనం ఉప్పు ఏమి వేయొద్దండి. ఉప్పు వేసామంటే జిగురు వచ్చేస్తుంది కూరకు అనేది. చూసారు కదా, ఇప్పుడైతే ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయానని చెప్పాను కదా, అవైతే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసి ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎందుకంటే బెండకాయలు కూడా ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి. ఇలా కాసేపు అనేది ఒక 5-10 నిమిషాల వరకు బెండకాయలు మగ్గేంత వరకు ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకుందామండి, టమాటాలు వేయకోకుండా. చూసారు కదా, చక్కగా మగ్గిపోవాలన్నమాట బెండకాయలు అనేది ఆయిల్లో. ఆ తర్వాత టేస్ట్ బాగుంటుందండి టమాటాలు వేసిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని వదిలేసానండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి చక్కగా మగ్గిపోయి దగ్గర పడింది, మెత్తగా అయిందనమాట. చూసారు కదా, బెండకాయలు అనేది ఇందాక ఎక్కువగా కనపడినాయి కదండి బెండకాయలు. ఇప్పుడు చూసారా, ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే కారం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ మసాలా కారం వాడుతున్నాను. మీ దగ్గర మసాలా కారం కాకపోతే కనుక కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇక్కడైతే నేను కారం వేసేసాను. మా కారంలో పసుపు కూడా ఉంటుందని చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆల్రెడీ నా వీడియోలు ఎక్కువ చూస్తున్న వాళ్ళకైతే, రోజు చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. కొత్తగా చూసేటోళ్ళకి మళ్ళీ ఒకసారి అన్నది నేను చెప్తున్నాను అనమాట. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే టమాటానండి, ఒక 2 టమాటాలు అనమాట, మీడియం సైజువి సన్నగా కట్ చేసేసి అవి కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ కారంతో పాటు ఈ కారం వాసన పోయేలోపు ఈ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి ఇవి కూడా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందామండి. చక్కగా టమాటాలు కూడా మగ్గిపోతాయి. ఇంకా ఒక్క చుక్క మనం నీళ్ళు కూడా పోయిన అవసరం లేదనమాట. ఈ టమాటాలో వచ్చే వాటర్తోనే మగ్గిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ పోయకుండా చేసుకుని, అసలు మ్యాక్సిమం బెండకాయ కూరలో వాటర్ లేకుండా ఉంటేనే బాగుంటుందండి. పులుసు కూరలు అయితే వేరే అండి, ఆ వాటిలో అయితే మనం కొంచెం వాటర్ వేసుకుంటాం. ఇలా చేసేదైతే ఇట్లా వాటర్ లేకుండా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలిపేసుకున్నాం కదా, టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేశానండి. చూసారు కదా, మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి కలిపానండి కూర. ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇది రెండోసారి అనమాట. మళ్ళీ నేను మూత తీశాను. కొంచెం టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. గల్లుప్పు అయితే వేయొద్దండి, ఎందుకంటే కరగదు. మనం వాటర్ పోయట్లేదు కాబట్టి గల్లుప్పు కరగదనమాట. ఇది గల్లుప్పునే నేను గ్రైండింగ్ చేసుకుని ఎండలో పెట్టుకున్నదనమాట అండి. చూసారు కదా, ఇది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పులో వచ్చే వాటర్తో ఇంకా టమాటాలు ఇంకొంచెం ఏమన్నా మగ్గనవి ఉంటే అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ లాస్ట్లో వేసుకుంటే జిగురు అనేది రాదండి. కూర అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ఉప్పు వేసిన తర్వాత కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో వదిలేసేయండి. చక్కగా అదే మగ్గిపోతుంది అనమాట. ఎప్పుడో మధ్యలో ఒకసారి వచ్చి చూసుకోండి. మరి హైలోను కానీ సిమ్కి హైకి మధ్యలో కానీ ఏం పెట్టనవసరం లేదండి. ఇట్లా ఉప్పు, కారం, టమాటాలు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి సిమ్లో వదిలేసేసి మీరు వేరే పని కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి వచ్చి కలిపితే సరిపోతుంది అనమాట. ఇది కూడా చూసారు కదా, కూర అయితే దగ్గర పడిపోవచ్చింది. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట. మనం వేసిన ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూస్తారు కదండి, కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. నేను పెద్దగా ఎక్కువ కూడా ఆయిల్ వేయలేదు. నాకైతే ఎక్కువ వేయలేదు అనిపిస్తుంది, మరి చూసేటోళ్ళకి వేసానేమో తెలియదు. సరేనా? చూసారు కదండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చక్కగా మగ్గిపోయిన టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరైతే ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చక్కగా ఉంటుంది అనమాట కూర అనేది. ఇదిగోండి, నేను సిమ్లో పెట్టేసి ఇట్లా వదిలేసాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ ఒక్కసారి తిప్పేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఓకేనా?
స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కూర పక్కకు పెట్టేశానండి. మా అమ్మాయి వడియాలు పంపించిందండి, సగ్గుబియ్యం వడియాలును అలాగే రవ్వ వడియాలు పంపించింది అనమాట. నేనైతే ఈసారి వడియాలు అనేది ఏమి పెట్టలేదండి, మా అమ్మాయి పెడుతుందనమాట. ఆమె సరదాగా నేర్చుకుంటున్నారు. మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన కొత్తగా వచ్చారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి పెట్టుకుంటున్నారనమాట. ఇంకా అందుకనే నువ్వేం పెట్టుకోకమ్మా నేను పంపిస్తాలే అంది. అవి కొన్ని పంపించిందండి. అయితే టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పమందనమాట. అంతకుముందు అయితే రవ్వ వడియాలు పంపించింది, అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే సగ్గుబియ్యం వడియాలు పంపించింది అనమాట. అవే కొంచెం వేపుతున్నానండి, ఎలా ఉన్నాయి టేస్ట్ ఏంటి చూద్దామని చెప్పేసి వేపుతున్నాను అనమాట. ముద్దపప్పు కూడా చేశానని చెప్పాను కదండి. ఎట్లాగైనా ముద్దపప్పులో మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తింటారనమాట. దాని కాంబినేషన్గా ఈ వడియాలు కూడా టేస్ట్ చూసినట్టుంటాయి అని చెప్పేసి అవి కూడా ఫ్రై చేశాను అనమాట. చూసారు కదండి. ఇప్పుడైతే మా హస్బెండ్కి పెట్టేసేస్తాను. చూసారు కదండి, మా హస్బెండ్కి అయితే నేను వడ్డిచ్చేసాను ముద్దపప్పు అలాగే మామిడికాయ పచ్చడి అనమాట. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు ఆయన, మీరు వినండి. కొత్త మామిడికాయ పచ్చడి కదా, నేను ఎక్కువ ఏం పట్టలేదండి, 2 కాయలతో పట్టాను అనమాట. కొత్త మామిడికాయ పచ్చడి అండి, అన్నే పట్టింది, ఈరోజే తీసింది. ఫస్ట్ టైం నేనే టేస్ట్ చేసిన. 2 మామిడికాయలు 2 మామిడికాయలతోనే పట్టా ఈసారి. బాగుందా? టేస్ట్ బాగుంది. ఓకే. అప్పడాలు కీర్తమ్మ పంపించింది. చెప్పండి, మీరే చెప్పండి. రవ్వ వడియాలు అవి, ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టింది. అక్కడ ఉన్నాయి చూడండి సగ్గుబియ్యం ఎలా ఉన్నాయి, చెప్పు మమ్మీ అని ఫోన్ చేస్తుంది. అవి బాగున్నాయా? అది వీడియో రూపంగా చెప్తే మా అమ్మాయి కూడా హ్యాపీ అవుతుందండి, అందుకని అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ని. నేను ఇంకా టేస్ట్ చేయలేదు. అవి రవ్వ వడియాలు అయితే చేశాను కానీ అవి బాగున్నాయి, అవైతే కరెక్ట్గా సరిపడి. సగ్గుబియ్యం వడియాలు అయితే చేయలేదన్నమాట. బాగున్నాయా? బాగా పెట్టింది. ఓ కీర్తమ్మా బాగా పెట్టావంటరా మీ డాడీ చెప్తున్నారు, చూసుకో. చెల్లి కూడా రవ్వ వడియాలు బాగా తింటుందిరా కీర్తి. ఓకేనా? ఇదిగోండి, ఈరోజు బెండకాయ కర్రీ చేశాను, బెండకాయ టమాటా. ముద్దపప్పు చేశానండి, ఆవకాయ పచ్చడి. ఫస్ట్ అయితే ముందు ఆవకాయతో 2 ముద్దలు తినేసి ఆ తర్వాత పప్పు కలుపుతాను అంటున్నారు. చూసారు కదా, చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసిందే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి. మా చిన్నప్పటి నుంచి మేము ఇష్టంగా తింటాము ముద్దపప్పు. రోజు ముద్దపప్పు ఆవకాయ లేకపోయినా ముద్దపప్పులో నెయ్యి వేసుకొని తినేస్తాం అనమాట, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆవకాయ అంటే చెప్పనవసరం లేదు కదా. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి అయితే వద్దన్నారు. నెయ్యి అయినా వద్దన్నారు, ఇందాక కూడా అడిగాను. ఏమంటున్నారు? టేస్ట్ ఇష్టం ఉండదా? నెయ్యి ఈ టేస్ట్ మిస్ అవుతుంది. అచ్చా, ఓకే. నెయ్యి వేస్తే మీరు ఆ టేస్ట్ మిస్ అయ్యి. అచ్చా, నెయ్యి వేసుకున్న టేస్ట్ ఓకే. అదేనండి, ఇందాక అడిగితే వద్దన్నారు అనమాట, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. ఓకేనా? అయితే పప్పు చేశాను, అలాగే వడియాలు పంపించింది కదండి మా అమ్మాయి, ఆ వడియాలు కూడా చేశాను అనమాట, ఫ్రై చేశాను. ఇదిగోండి ఈ ఇదిగోండి బెండకాయ ఫ్రై చేశాను, పప్పులోకి దగ్గరగా చేశాను అనమాట. ఒక్క చుక్క నీళ్ళు లేకోకుండా చేశాను. ఇది కూడా కమ్మగా ఉంటుందండి. కొంచెం వాటర్ పోస్తే ఏంటంటే జిగురుగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, అందుకని ఇలా చేశాను. ఈ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా? చాలా పచ్చళ్ళలో కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పారు కదండి, ఇంకా బాటిల్లోంచి తీసేసాను అనమాట. తీసేసి కొంచెం మా హస్బెండ్ ఎదురుగానే కలిపేస్తున్నాను, ఎందుకంటే ఆయనే కదా టేస్ట్ చేసింది ఫస్ట్. ఇంకా ఎంత సరిపోతుంది ఏంటనే ఆయన ఎదురుగానే వేస్తున్నాను అనమాట సాల్ట్ అనేది.
ఇదేనండి గల్లుప్పు నేను గ్రైండింగ్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదండి, అది ఎండలో పెట్టానమాట. కొంచెం గెడ్లగా అనిపిస్తే, కొంచెం గెడ్లగా ఉంటే ఎండలో పెడితే మళ్ళీ పొడి పొడిలాగా అయిపోతుందండి. అదే నేను తీసుకొచ్చి ఇప్పుడు కలిపాను అనమాట. ఇది చూసారు కదా, కొంచెం అయితే వేసాను మా హస్బెండ్కి చూపించేసి. ఎందుకంటే అప్పుడే కలిపేసేస్తే, వెంటనే కలిపేసేస్తే చక్కగా పట్టుద్ది కదండి పచ్చడికి. ఇంకా కలిపేసేసి ఇంకా బాటిల్ అయితే తీసేసాను అనమాట. చూసారు కదా, ఈ సంవత్సరం అయితే 2 కాయలతో పట్టానండి. పచ్చడి పట్టలేదన్నమాట. ఆల్రెడీ నేను పండుమిరపకాయ పచ్చడి, అలాగే ఉసిరికాయ పచ్చడి పెట్టాను. మామిడి తురుము పచ్చడి ఒకటి పట్టానండి. ఇంకా ఇవి ఉన్నాయిలే అని చెప్పేసి ఇక్కడ ఆవకాయ అయితే నేను పట్టలేదండి. వెళ్దాం అనుకుంటున్నా, కనీసం ఒక 7-8 కాయలన్నా తీసుకొచ్చి పడదాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ అండి ఎవరికి టైం కుదరట్లా. అటు మా అమ్మాయి బిజీగా ఉంటుంది, మా హస్బెండ్ కూడా బిజీగానే ఉంటున్నారనమాట. నన్ను తీసుకెళ్ళడానికి ఎవరికి టైం ఉండట్లేదు. నా ఒక్కదానిగా నేను వెళ్ళలేను. అందుకనే ఈ సంవత్సరం నేను ఇక వద్దులే అని చెప్పేసి వదిలేసి, ఇక 2 కాయలు మా పక్కన షాప్లో ఉంటే తీసుకొచ్చి, ఇంకా ఎట్లాగైనా ఆ టేస్ట్ మిస్ అవ్వకూడదు కదా ఈ సంవత్సరం. మా ఆవకాయ టేస్ట్ అనేది మిస్ అవ్వకూడదు కదండి. ఒకసారి 2 సార్లు తినేసామనుకోండి, ఇంకా దాని మీద పోతుంది అనమాట. అందుకని ఒక 2 కాయలతో పట్టేసేస్తే చక్కగా ఇదే చాలా రోజులు వస్తుందండి మాకు. ఆల్రెడీ కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి, ఇంకా అందుకని 2 కాయలతో పట్టేసేసి ఇలా ఇంకా ఉప్పు కలిపేసేసి పక్కగా తీసేస్తున్నాను అనమాట. బాటిల్లోకి తీసేస్తున్నాను. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.